ఈ మాట వింటేనే మనకు ముచ్చెమటలు పడతాయి. కరోనా కాలంలో పడ్డ కష్టాలు ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతాయి. అయితే ఇప్పుడు మళ్ళీ అదే లాక్డౌన్ పలకరిస్తోంది. కాకపోతే అది వైరస్ వల్ల కాదు, ఒక దేశం ఆర్థికంగా కుప్పకూలిపోవడం వల్ల. దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పుడు భయంకరమైన ఎకనామిక్ లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల పెరిగిన చమురు ధరలు, అడుగంటిన విదేశీ మారక నిల్వలు పాకిస్తాన్ ని ఊపిరాడకుండా చేస్తున్నాయి. పెట్రోల్ కొనడానికి డబ్బులు లేక ఉన్న కొద్దిపాటి ఇంధనాన్ని పొదుపు చేసేందుకు దేశాన్ని మూసివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు లాక్డౌన్ భయంలో బతుకుతున్నారు. 2020లో కరోనా కారణంగా ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్ మోడ్లోకి వెళ్లిపోయాయి. వైరస్ వ్యాప్తి కారణంగా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. కేవలం అత్యవసర విభాగాలు తప్పించి అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో కరోనా కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. కానీ ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం కారణంగా పలు దేశాలు లాక్డౌన్ మోడ్లోకి వెళ్లేలా కనిపిస్తున్నాయి. పొరుగు దేశం పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఇంధనం కోసం, గొక్కెడు నీళ్ల కోసం, ఒక పూట తిండి కోసం ఆ దేశం ఇప్పుడు లాక్డౌన్ అనే అస్త్రం వైపు చూస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఇంధన కొరతను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. గల్ఫ్ ప్రాంతం నుంచి చమురు సరఫరా సాఫీగా జరగకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడం వల్ల పాకిస్తాన్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీనికి తోడు విదేశీ మారక నిల్వలు గణనీయంగా తగ్గిపోవడంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొనుగోలు చేయడానికి అవసరమైన డాలర్లు కూడా ఆ దేశానికి అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఖర్చులను తగ్గించుకోవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. దీంతో పాక్ సర్కార్ స్మార్ట్ లాక్డౌన్ అనే ఆలోచనను ముందుకు తీసుకొచ్చింది. దేశాన్ని పూర్తిగా మూసివేయకుండా వినియోగాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది. రాత్రిపూట మార్కెట్లు త్వరగా మూసివేయడం, కార్యాలయాల పని గంటలను తగ్గించడం, వారంలో పని దినాలను తగ్గించడం వంటి ప్రతిపాదనలు చర్చలోకొచ్చాయి. కార్యాలయాలకు వారంలో 3 లేదా 4 రోజులు మాత్రమే తెరిచి ఉంచడం, మిగిలిన రోజులు ఇంటి నుంచే పనిచేయడం వంటి చర్యలను పరిశీలిస్తోంది. ఈ చర్యల వల్ల రవాణా ఖర్చులు తగ్గుతాయి, విద్యుత్ వినియోగం తగ్గుతుంది. తద్వారా ఇంధన వినియోగాన్ని నియంత్రించవచ్చని పాక్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలకు దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి. గోధుమ పిండి, బియ్యం, కూరగాయలు, పప్పులు అన్నింటి ధరలు రెట్టింపయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి లాక్డౌన్ విధిస్తే చిన్న వ్యాపారాలు పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉందని రాష్ట్రాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా పంజాబ్, సింధు వంటి ప్రావిన్సులు పూర్తిస్థాయి లాక్డౌన్కు వ్యతిరేకంగా నిలిచాయి. ఇదే సమయంలో సోషల్ మీడియాలో పాకిస్తాన్లో పూర్తి లాక్డౌన్ అమలవుతుందన్న వార్తలు వైరల్ అయ్యాయి. వీకెండ్ లాక్డౌన్, దేశవ్యాప్త షట్డౌన్ వంటి వార్తలు ప్రజల్లో భయాన్ని పెంచాయి. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం వీటిని పూర్తిగా ఖండించింది. ప్రస్తుతం దేశంలో ఎలాంటి అధికారిక లాక్డౌన్ లేదని స్పష్టం చేసింది. కేవలం ఖర్చులను తగ్గించే చర్యలు మాత్రమే అమల్లో ఉన్నాయని తెలిపింది. అయినప్పటికీ పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇక ప్రజల పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. ఒకవైపు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతుండగా మరోవైపు ధరలు పెరుగుతున్నాయి. విద్యుత్ బిల్లులు భారీగా పెరగడంతో ప్రజలు రోడ్లపైకొచ్చి నిరసనలు తెలుపుతున్నారు. పెట్రోల్ ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు కూడా పెరిగిపోయాయి. ఈ ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. ఇలాంటి సమయంలో లాక్డౌన్ విధిస్తే అది ప్రజలకు మరింత భారంగా మారుతుంది. అందుకే చాలా మంది దీన్ని పుండు మీద కారం చల్లినట్లుగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే అంతర్జాతీయ సంస్థల సహాయం అవసరమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా IMF నుంచి రుణాలు పొందడం పాకిస్తాన్కు అత్యంత కీలకం. అయితే IMF విధించే షరతులు చాలా కఠినంగా ఉన్నాయి. సబ్సిడీలను తగ్గించడం, పన్నులు పెంచడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చివరకు సామాన్య ప్రజలపై భారంగా పడుతున్నాయి. అందుకే IMF సహాయం ఉన్నా అది తక్షణ ఉపశమనం ఇవ్వడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. మధ్యప్రాచ్య యుద్ధం మరింత ముదిరితే ఏమవుతుందనే భయం పాకిస్తాన్ను వెంటాడుతోంది. ఒకవేళ చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి వస్తే పాకిస్తాన్ మాత్రమే కాదు, ప్రపంచంలోని అనేక దేశాలు తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు నిజంగానే దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. పూర్తిస్థాయి లాక్డౌన్ కూడా తప్పనిసరి కావచ్చని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి పాక్ ఇప్పటికీ ఒక విధమైన ఎకనామిక్ లాక్డౌన్లో ఉంది.
షాపులు తెరిచి ఉన్నా కొనుగోలు చేసే శక్తి ప్రజలకు లేదు. ప్రభుత్వం ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నా అది ఎంతవరకు ఫలితాలు ఇస్తుందో అనేది అనుమానంగానే ఉంది. పొరుగు దేశంలో ఉన్న పరిస్థితులు మొత్తం దక్షిణాసియాకు ఒక హెచ్చరిక లాంటిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా కూడా ఎక్కడో చైనాలో పుట్టిందని లైట్ తీసుకుంటే అది ప్రపంచవ్యాప్తంగా అన్ని గడపలను టచ్ చేసింది. ఆ సమయంలో కరోనా చేసిన విలయ తాండవంతో అనేక కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఇప్పుడు ఈ యుద్ధం, ఈ సంక్షోభం ప్రపంచ దేశాలను, సామాన్య జీవితాలను ఏం చేస్తాయనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.